హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. జగన్నాథ స్వామి రథం అయిన తర్వాత ఆషాఢంలోనే అవుతుంది కదండి. ఆషాఢంలో అమ్మవారి బోనాలు అంటూ మనం జరుపుకుంటాం. అంటే అమ్మవారికి మనం నైవేద్యం అంటూ సమర్పించుకుంటాం. సంవత్సరం అంతా మనం కాపాడుతుంది కదండి. అందుకోసం కృతజ్ఞతగా మనం బోనాలు అంటూ జరుపుకుంటాం. అప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, నైవేద్యం అవన్నీ పెట్టుకున్న తర్వాత అందంగా రెడీ అవుతాం కదండి. అప్పుడు రెడీ అయినప్పుడు చేతులకు కూడా మెహందీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఆషాఢంలో మెహందీ అనేది కంపల్సరీగా పెట్టుకుంటారండి. పూర్వం మన పెద్దవారు అంటే మన అమ్మమ్మ వాళ్ళ టైంలో మెహందీ అనేది పెట్టుకునేవారు. అంటే గోరింటాకు, కోన్ కాకుండా ఆకుని తెచ్చుకొని రుబ్బేసి అందులో కాసు వేసుకుని రుబ్బి చేతులకి పెట్టుకునేవారు. ఎందుకంటే ఈ వర్షాకాలం కదండి. ఆషాఢం అంటే వారు పని అంటూ చేసుకునేవారు కదండి. వారికి పని చేసేవారు హెల్పర్స్, సర్వెంట్స్ అనేవారు ఉండేవారు కాదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో పని అంతా వాళ్ళే చేసుకునేవారు. అప్పుడు చేతులు, కాళ్ళు నీళ్ళల్లో బాస్తమానం ఉండడం వల్ల కాళ్ళకు కొద్దిగా ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమన్నా వస్తే, చేతులకి కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా వస్తే, అంటే వర్షాకాలం కదండి, అలా నాని కాళ్ళు చేతులు కొద్దిగా ఇవే పాడవుతాయి. కాబట్టి వీరు మెహందీ అనేది పెట్టుకునేవారండి. మెహందీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఒక షీల్డ్ లాగా ఫామ్ అవుతుంది. కాళ్ళకైనా చేయికైనా వాళ్ళు ఎంత పని చేసినా ఈ వైరస్ అనేటివి మన బాడీలోకి వెళ్ళకుండా ఇవి మనకి షీల్డ్ లాగా ఉంటాయి. కాబట్టి మెహందీ అనేవారు అప్పుడు పెట్టుకునేవారు. ఇప్పుడైతే మంచి కోన్ డిజైన్స్ అంటూ వచ్చేసాయి కదండి. ఈ కోన్ కూడా మెహందీ అండి. మనం మెహందీ కూడా ఆకు డ్రై చేసేసి పొడి చేసి అందులో మంచిగా రెడ్గా అయ్యేటట్టు కెమికల్స్ అయినా ఏవో ఉంటాయి కదండి, అవి కలిపేసిన తర్వాత చేతిలో పెట్టుకుంటే మనం చేతులు మంచిగా రెడ్గా పండుతాయి. ఇది కూడా ఒక టాటూ లాంటిది కదండి. అందుకోసం అందంగా ఇలా మెహందీలు వేసేసుకొని మనము బోనాలు అంటూ అమ్మవారికి సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. హ్యాపీ బోనాలు ఫర్ మై లవ్లీ లేడీస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.